అత్తయ్య కోడల్లో ఎపిసోడ్స్కి చాలా నచ్చింది చాలా మందికి. సో థ్యాంక్ యూ సో మచ్. అలా అలా తేలుతూ ఉంటాయి. చాలా బాగుంది. 2 cups బెల్లం. నన్నే డిలీట్ చేసి వెళ్ళిపోతాను నేను. ప్రశాంతంగా కూర్చుంటా. కొబ్బరి కూడా ఉంది కదా మమ్మీ. కొబ్బరి కూడా వేసి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని అండ్ నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అత్తయ్య పాలు తాలికలు చేస్తున్నారనమాట. ఆ రెసిపీ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో లెట్స్ గో. ఏం చేయాలి ఇప్పుడు? పాలు తాలికలు. మమ్మల్ని ఎందుకు అట్లా తీస్తున్నావు? మర్చిపోయావా నువ్వు వీడియో తీయడం? అదే నేర్పిస్తా అన్నారు కదా, నేర్చుకుంటాను. ఈరోజు అత్తయ్య పాలు తాలికలు చేస్తున్నారనమాట. నేనైతే ఇంతవరకు అస్సలు తినలేదు. నువ్వు తిన్నావా? తిన్నా చిన్నప్పుడు. అత్తయ్య రైస్ ఫ్లోర్ వేస్తున్నారు. ఫోకస్ చేయాలి. కెమెరామ్యాన్ ఏంటండి ఇలా ఉన్నారు? ఇంత సూపర్ ఫాస్ట్ స్పీడ్లో పరిగెత్తే ఈమెకి రిక్వైర్మెంట్లో వీడియో రాదు మమ్మీ. కొంచెం మెల్లంగా. ఏందిరా అదే? రైస్ ఫ్లోర్. తెలుసా నీకు రెసిపీయా? తెలీదు. ఎన్ని కప్స్ అత్తయ్య రైస్ ఫ్లోర్? 2 cups. చెప్పు. అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఏ గుడ్ ఎనఫ్ జాబ్, సో వీడియోగ్రఫర్ మారారు. ఆమె తీసుకుంటా. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని, ఎంత వాటర్ వేయాలి అత్తయ్య? బాగా పలుచగా చేసుకోవాలి. అవునా? మెజర్ చేయండి అత్తయ్య కప్లో ఇంచే. ఏం అవసరం లేదు. అంటే వాళ్ళకి తెలియాలి కదా, మీరు పలచగా అంటే ఎంత కావాలంటే అంత చూపిస్తే సరిపోతుంది. కప్పులు కావాలి మాకు. ఒకటి వేసిన, రెండు వేసిన, లేస్తే పర్ఫెక్ట్గా వాళ్ళకి తెలుస్తుంది. వేసిన కలిపి మళ్ళీ ఇంకోటి వేస్తాను. ఎంత పలుచుకున్నా పర్వాలేదు, ఆ పెనం వేస్తాం కాబట్టి తిక్కుగా వచ్చేస్తుంది. కలిపినది కలపాలా? 4th cup వాటర్. బాగా పల్చగా రావాలంట. మళ్ళీ ఎప్పుడైనా మనం చేసుకుంటాం రెసిపీ. మనం కష్టం ఎప్పుడన్నా మేబీ. కప్ వేసినాను, 5 cups. 4.5 అయినా వేసుకోవచ్చు. నువ్వు పరిగెత్తా చేయకపోతే రెసిపీ మిస్ అయిపోతావు. బ్లేజింగ్ ఫాస్ట్ ఉంటుంది రెసిపీ. తర్వాత స్టవ్ ముట్టించుకోవాలి నాన్న. మామూలు కరిగించని నెయ్యి అయితే 1 స్పూన్ చాలు. కరిగించిన నెయ్యి అయితే ఒక 3-4 స్పూన్లు అన్నీ వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పులు అవన్నీ. ఈరోజు నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు? ఎందుకంటే నువ్వు సరిగ్గా తీయట్లేదు కాబట్టి. లాస్ట్ రెసిపీ వీడియో బాగొచ్చిందా, ఈ రెసిపీ వీడియో బాగొచ్చిందా చెప్పు. లాస్ట్ రెసిపీ కూడా నేనే తీసింది అరిసెలు. నేను తీసిన జీడిపప్పు అండ్ ద్రాక్ష ఫ్రై చేసుకోవాలి. రెడీ అయ్యింది నువ్వు, వీడియో తీసేదే నువ్వు. ఈ వీడియో కోసం ఏం రెడీ అవ్వలేదు, నేను బయటకు వెళ్ళి వచ్చినాం కాబట్టి. మళ్ళీ వీడియో పనిలో పని వీడియో కదా అయిపోతుందని పనిలో పని ఒక వీడియో కూడా వచ్చేసి మళ్ళీ ఎందుకులే. అలానే మా అత్తయ్య కోడలు ఎపిసోడ్స్ చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఆ సిరీస్ లోకి వస్తుందా లేకపోతే జస్ట్ వ్లాగ్? ఇది జస్ట్ వ్లాగ్ రెసిపీ లాగా. అత్తయ్య కోడల్లో ఎపిసోడ్స్కి చాలా నచ్చింది చాలా మందికి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓ అత్తయ్య నెక్స్ట్ స్టెప్లో రెడీ. జీడిపప్పు ద్రాక్ష గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో రైస్ ఫ్లవర్ మిక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇది మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. కాసేపు బాగా థిక్ అవ్వాలి అండ్ ఉంటలు కూడా కట్టకుండా ఉంటుంది. సో మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంతసేపు కలిపెట్టాలి అత్తయ్య? కొద్దిసేపు, అది గట్టిగా థిక్గా అవ్వాలా మంచిగా, కానీ ఉంటలు కట్టకూడదు కదా. రౌండ్స్గా వచ్చినాక దాన్ని మళ్ళీ పాములు లెక్క చేస్తాం కదా.
పాములు లెక్క పాములు లెక్క చేస్తాం దాన్ని లెంత్ గా. సేమియా లెక్క చేస్తామని కూడా చెప్పొచ్చు. సేమియా లెక్క చేస్తాం. సేమియా ఎట్లా ఇంత ఉంటుంది సేమియా. నూడిల్స్ లెక్క చేస్తాం. నూడిల్స్ లెక్క అలాంటివి చెప్పొచ్చు. లావ్ నూడిల్స్. సరే సరే. ఒక చిటిక తెస్తాం. కొద్దిగా మాకు పెద్ద టాస్క్ వచ్చి ఓ ఎంత ఎంత కొంచెం ఇంత చాలా ఇంకొంచెం కొంచెం థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. కొంచెం ఉప్పు వేయడం ఎంత ఇంపార్టెంట్ స్టెప్ తెలుసా? ఇప్పుడు ఆ ఉప్పు వల్లే వస్తుంది కదా టేస్ట్ మొత్తం. రెసిపీ కుడుములు కూడా వాడుకోవచ్చు. ఏం వాడచ్చు? కుడుములు వేస్తాం. కుడుములుగా మంచి నెయ్యి స్మెల్తో గుమ్మగుమ్మలాడుతుంది ఇక్కడ. ఎంత కష్టమో కలపడం ఇది. గట్టిగా ఉంటుంది కదా. ఇంత అట్లే ఉంటుంది. వాళ్ళైతే అలవోగా కలుపుతున్నారు. ఎవరికి పడుతున్నావు పాటలు? నాకు నేను వాడుకుంటా. సత్యభామ ఎవరు అని పాటరా అది. సత్యభామ ఎవరో రాసిన వాళ్ళు నాకేం తెలుసు. ఏ పండక్కి చేస్తారు అత్తయ్య మీరు ఇది? వినాయక చవితికి చేస్తారు. విలేజ్ లో అయితే గంగ జాతర చేస్తారు. వినాయక చవితికి చేస్తారా? చాలా మంది వినాయక చవితి. ఐ థింక్ నేను ఎప్పుడు పండక్కి తినలా ఇది. సపరేట్ గా ఎప్పుడన్నా వినాయక చవితికి ఎప్పుడు జామున్ ఉంటుంది కదా. జామున్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద. వినాయక చవితికి నార్మల్ గా కుడుములు చేస్తారు. కుడుములు చేస్తారు. చెప్పు, నువ్వు ఏదో చెప్తున్నావు. ఏ బాబు లై కాదురా, వినాయక చవితికి జామున్ ఉంది. జామున్ హైలైట్ ఆఫ్ ద డే అన్నమాట. జామున్ ఉంటే జామున్ పై కాన్సన్ట్రేట్ చేస్తాను. వేరే ఏమన్నా పెట్టుకుంటాం. కుటుంబం బాగుంది, అన్ని బాగున్నాయి. ఫుడ్ బాగుంది కానీ ఫుడ్ కూడా తిన్నాను. జామున్ మాత్రం తిన్నాను. వీడియో నుంచి ఇది ఎడిట్ చేసేస్తా. జస్ట్ ఏదో మాట్లాడుకున్న ఎక్స్ట్రా కంటెంట్ నువ్వు చేసుకో. కావాలని నన్నే డిలీట్ చేసి వెళ్ళిపోతాను నేను. ప్రశాంతంగా కూర్చుంటా. అట్లా కుదరదు. ఇక్కడ ఉండాలి, మాట్లాడాలి, నేను ఎడిట్ లో కట్ చేయాలి. అదే నాకు పక్కన పెడతాము. You know what these are? కార్డమం. బా తెలుగులో ఏమంటారు కార్డమం? యాలకల్. యాలకులు. యాలకల్. యాలక్ పౌడర్. యాలక్ పౌడర్. ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్. అది యాలకల పొడి. రెండింటిని మిక్స్ ఎందుకు చేస్తారు? యాలకుల పొడి. యాలక్ పౌడర్. యాలకుల పౌడర్. యాలకుల పౌడర్. పాకం కత్తెయ వాటర్ 1 cup 2 cups. 2 కూడా కాదు, ఇంకా 2 అనుకో. ఫస్ట్ 1 అనుకున్నా. 2 cups సరిపోతాయి. అంత పొడి అంత పిండి 3 cups. ఐ థింక్ ఈజీగా 5 to 6 cups వేయాలా. బికాస్ పిండి ఎక్కువ ఉంది. 5 cups వాటర్ వేసారు. బెల్లం పాకం. పాకమేనైతే ఇప్పుడు చేసేది. పాకం అంటే పాకం కాదు, మామూలుగా పాకం పట్టము. కొద్దిగా లిక్విడ్గానే ఉంటుంది. పౌడర్ దొరికింది. ఇది దొరకలే, సాలిడ్. ఇది ఏలక్కుల పౌడర్. యాలకులని దంచుతాం. దీన్ని ఎందుకు వడగొట్టుకోవాలా? బెల్లంలో డస్ట్ ఉంటుంది. ఇవన్నీ టిప్స్. అరిసెల్ వీడియో చూస్తే తెలుస్తుంది. దాంట్లో క్లియర్ గా చెప్పారు. 5 cups of water. 1 cup. 2 cups. 2 cups బెల్లం. ఏం ట్రై చేస్తా, అది కింద పడిపోతుంది. మళ్ళీ దాన్ని కలుపు. మిక్స్ మిక్స్. అది తిప్పి చూసావా డస్ట్ ఎంత ఉందో? వడబోయాల్సింది. ఏం ట్రై చేస్తున్నామా? బెల్లం స్మెల్ చూడు. వచ్చిందా? ఇట్లా
ఇప్పుడు వస్తుంది చూడు. ఏలకులు వేసినాక వస్తుంది పొడి. ఎందుకు ఒక బెడ్ తెచ్చిస్తా, పక్కన ఒక బెడ్ వేసుకొని ఏలకులు పడుకో. వేసా చెప్తే తీసావా నువ్వు? ఏలకుల పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. 4 ఏలకులు వేసిన. 4 ఏలకుల పౌడర్ అంట. భలే వచ్చిందా మీకు? ఎక్కడ చూపి మమ్మీ. నెయ్యి వేసుకున్నానా, లేకపోతే అతుక్కునేస్తుంది. సాఫ్ట్నెస్ ఎక్కువ పిండి ఇలా వేసుకొని దాంట్లో కొంచెం ప్లేట్ పెట్టుకున్నాం. అవసరం లేదు, డైరెక్ట్ వేసేయచ్చు అంటే డైరెక్ట్ దీంట్లో వేసేయచ్చు. చిన్నది వస్తుంది. మధ్యలో కొంచెం తెద్దాం, ఉబ్బుగా లాస్ట్ తీసేద్దాం. సన్నగా లాస్ట్ సన్నగా అయిపోతా ఉంది. వేడిగా ఉందా? లేదు ఇరిగిపోతుంది. సాఫ్ట్గా నువ్వు ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, ఊరికి లైట్గా అలా అంతే. పర్ఫెక్ట్గా రావాలని ఏం ట్రై చేయొద్దు. ఇప్పుడు అవి విరిగిపోవా? చాలే, చాలు కాంట్రిబ్యూషన్ ఎక్కువైపోయింది. పిల్లలకి మంచి క్లే యాక్టివిటీ. ఎంజాయ్ చేస్తారు చేయడానికి. అలా అలా తేలుతూ ఉంటాయి, చూసినావా? అలా అలా తేలుతూ ఉంటాయి. వావ్, ఇందులో నేను వేసింది ఏందో చెప్పు. నువ్వా? నేను ఇంతకుముందు వేసాను కదా 2. అది బుద్ధిది ఒకటి ఉంది, అదొకటి ఇరిగిపోయినవన్నీ నీవి, అంతే కదా? అంతే కదా. బెల్లం అంతా అబ్జర్వ్ చేసుకొని తీయగా అవుతాయేమో. ఎస్, అందుకే కదా దాంట్లో వేసింది. తాలికలు అంటే నూడిల్స్ అంట. నూడిల్స్ కి తెలుగు వర్డ్ వచ్చి తాలికలు. నెక్స్ట్ టైం వెజ్ నూడిల్స్ తింటావా అంటే అప్పుడు అడుగుతా, వెజ్ తాలికలు తింటావా? ఏం చేస్తున్నావు? అలసిపోయాను, ఏం చేసి అలసిపోయినావు? నిల్చోని అత్తే అక్కడ చేస్తున్నారు రెసిపీ, మేము ఇక్కడ కూర్చొని లేజీగా చిల్ అవుతున్నాం. ఎక్కువ కలుపుకుంటాం. మేము యాక్చువల్గా మొత్తం రైస్ ఫ్లవర్ అయితే యూజ్ చేయలేదు, కాస్త పక్కన పెట్టుకున్నాం అనమాట. సో 1 కప్ రైస్ ఫ్లవరే సరిపోవచ్చు దీనికి. ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత కొంచెం కొబ్బరి అండ్ 1 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ అండ్ డ్రై గ్రేప్స్ కూడా యాడ్ చేసేసుకోండి. నాకు పర్సనలీ బెల్లంతో ఏ స్వీట్ చేసినా నాకు ఫేవరెట్ అనమాట. అండ్ స్వీట్స్ అన్నీ కోల్డ్గా తినడం ఇష్టము. సో మీకు కూడా అలా ఇష్టమైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాని తర్వాత ట్రై చేయండి. బెల్లం పాయసం లెక్క ఉంది. బెల్లంతో చేసినాం కదా, పాయసం లెక్క ఉంది. సన్నసేమియా ఉంటుంది కదా, అట్లా కొంచెం లావ్ సేమియా. టేస్ట్ ఎట్లుంది? కొబ్బరి కూడా ఉంది కదా మమ్మీ, కొబ్బరి కూడా వేసి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అట్లా బాగుంటుంది. మురుకులు దానిలో చేసుకుంటే ఇంకా సన్నగా వస్తాయి. కొంచెం లావు హోల్ ఉంటే అప్పుడు బాగా వస్తుంది. అది మన మురికి నాకైతే చాలా నచ్చింది. బాగుంది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు కూడా బెల్లంతో స్వీట్స్ ఇష్టమైతే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. Please don't forget to like, share and subscribe to my channel. And until next time, take care you all. Bye.